అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఏఎల్పి 27th నవంబర్ థర్డ్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ సమ్ విల్ ఎర్న్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 480 రూపీస్ ఇన్ 3 years at 16% పర్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 3 years పాటు 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 3 yearsకి ఎంత అయింది? 48% అయింది. 48% మనకి 480 అయితే 100% ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోయి 48 10s is 480. దట్ ఈస్ 1000 rupees is our answer. Option B. Next question. A shopkeeper bought an article for 319.6 rupees. Approx at what price should he sell the article to make a 25% profit? 25% ప్రాఫిట్ రావాలంటే 25%ని మనం 1/4లా రాసుకోవచ్చు కదా. అంటే కాస్ట్ ప్రైస్ 4 అయితే కాస్ట్ ప్రైస్ మీద 1 యూనిట్ ప్రాఫిట్ వస్తే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది? 5 units అయింది. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 4 units అంటే 319.6 అన్నారు. ఇక్కడ అప్రాక్స్ అంటే సుమారుగా అన్నారు కాబట్టి 319 మనం 320 లాగా తీసుకోవచ్చు కదా. ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఇస్ 5 units ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 4 8s 32. దట్ ఈస్ 5 8s 40 అండ్ ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటే సుమారుగా 400కి అమ్మితే అతనికి 25% ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. సుమిత్ ట్రావెల్ 10 km 120 meter బై స్కూటర్, 1 km 970 meter ఆన్ ఫుట్ అండ్ 15 km 850 meters బై బస్. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సుమిత్? సో ఇక్కడ 10 kilometers 1 kilometer అండ్ 15 kilometers టోటల్ ఎంత అయింది? 26 kilometers అనమాట. నెక్స్ట్ 120 meters 970 meters 850 metersని యాడ్ చేస్తే 120 + 970 1090. 1090 + 850 అంటే మనకి 1940 meters వచ్చింది. సో ఇప్పుడు 1 kilometer అంటే 1000 meters కదా. సో ఇక్కడ 1000ని సబ్ట్రాక్ట్ చేస్తే 1 kilometer వచ్చింది. ఆ కిలోమీటర్ని 26లో యాడ్ చేస్తే 27 km + 940 meters అనేది మన ఆన్సర్ అయింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. When there are two parallel lines cut by a transversal, which of the following is true? సో ఇక్కడ 2 parallel lines ఉన్నాయి. ఈ parallel లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఇలా కట్ చేస్తుంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. వీటిల్లో ఏది రైట్ ఆప్షనో మనం ఫైండ్ అవుట్ చేయాలి. కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అని చెప్పారు. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఈ 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్గానే ఉంటాయి. సో ఏ అనేది రైట్ ఆప్షనే. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ సప్లిమెంటరీ అన్నారు. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ సప్లిమెంటరీగా ఉండవు, ఈక్వల్గా ఉంటాయి. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ కాన్జుగేటివ్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ ఆర్ ఈక్వల్. కాన్జుగేటివ్ యాంగిల్ సేమ్ సైడ్ అంటే ఈ సైడ్ వస్తాయి అనమాట, అంటే ఇలాగా. సో ఈ 2 యాంగిల్స్ అనేవి 180 degree ఉంటాయి, ఈక్వల్గా ఉండవు. సో మన ఆప్షన్ సి కూడా రాంగ్, బి రాంగ్. సో నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. డి అనేది రైటే. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏ అండ్ డి ఆర్ రైట్ ఆప్షన్స్. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ శాలరీ is 20% less than B salary. By what percentage is B salary more than A salary? సో ఏ అండ్ బి 20%ని మనం 1/5లా రాసుకోవచ్చు కదా. సో ఏ శాలరీ 20% less than B అన్నారు. B 5 అయితే ఏ 4 units అయింది. సో పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెన్స్ డివైడెడ్ బై మోర్ దెన్ అన్నప్పుడు లెస్ వాల్యూ తీసుకోవాలి. బై 4 ఇంటూ 100. 1/4 ఇంటూ 100 అంటే 25% ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. ద వాల్యూ ఆఫ్ అని చెప్పించారు. ఇక్కడ చూడండి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫామ్లో ఉంది కదా. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈస్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో ఏ వాల్యూ 256 అయితే ఎం వచ్చేసి 0.16. సో 0.16 + 0.09 ఈస్ 0.25. సో మనం 0.25ని 25/100 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు 25 ones 25 fours దట్ ఈస్ 1/4. సో 256 హోల్ రేస్ టు 1/4 అని రాసుకోవచ్చు. ఇప్పుడు 256 అంటే 16 square ఈజ్ 256. 16 square అంటే 4 హోల్ టు ద రేస్ పవర్ 4 ఇంటూ ఈ 1/4 ఇలా రాసుకుంటే 4 హోల్ టు ద పవర్ 4 ఈజ్ 256. సో ఈ 1/4 హ్యాజ్ ఇట్ ఈస్ రాస్తే ఈ 4 క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ 4 వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఎన్ ఆర్టికల్ ఈజ్ మార్క్డ్ ఎట్ 50% అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. If market price of the article is 1500, then cost price of the article is. So cost price 100 అయితే
మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కన్నా 50% అబవ్ ఉంది, అంటే 150 ఉంది. సో ఇప్పుడు చూడండి 150 యూనిట్స్ అనేది మనకి 1500 అయితే 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ ఎంత? ఈ జీరో క్యాన్సిల్, 15 టెన్స్ ఈస్ 150. సో 1000 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ వన్ ఫేస్ ఆఫ్ ఎ క్యూబ్ ఈస్ 48 సెంటీమీటర్ దెన్ ఇట్స్ వాల్యూమ్ ఈస్. సో మనకి క్యూబ్ ఇలా ఉంటుంది కదా, ఈ క్యూబ్ అంటే ఏ ఫేస్ చూసుకున్నా కానీ స్క్వేరే ఉంటుంది. సో అందుకని వన్ ఫేస్, ఈ ఫేస్ పెరిమీటర్ మనకి 48 అని ఇచ్చారు. సో స్క్వేర్ పెరిమీటర్ 4a కదా, 4a ఈక్వల్ టు 48, 4 1s 42. సో ఏ వాల్యూ మనకి 12 వచ్చింది. అయితే క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. దట్ ఈస్ 12 క్యూబ్. 12 క్యూబ్ ఈస్ 1728. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. Secant of 4a is equal to cosecant of 3a minus 50 degree, where 4a and 3a are acute angles. Find the value of cosecant a plus 25 degree. సో ఇప్పుడు మనకి a ప్లస్ b అనేవి 90 డిగ్రీ అయినప్పుడు sin a ఈక్వల్ టు కాస్ b కదా. సో ఈ ఫామ్లో secant of a ఈజ్ ఈక్వల్ టు cosecant of b. ఇక్కడ a ప్లస్ b 90 డిగ్రీ అవ్వాలి. అంటే 4a ప్లస్ 3a మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 90. 4a plus 3a is 7a. That is equal to 90 plus 50 is 140. So 7 1s 7, 20s is 140. ఏ వాల్యూ మనకి 20 డిగ్రీ అని వచ్చింది. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కొసికెంట్ ఆఫ్ 20 ప్లస్ 25 ఈజ్ 45. సో కొసికెంట్ 45 అనేది √2 వచ్చింది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 2400 ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ఏ అండ్ బి in the ratio 7:5, then the share of A is. So A and B, A కేమో 7x, Bకి 5x డిస్ట్రిబ్యూట్ చేస్తే టోటల్ ఎంత అయింది? 7 + 5 అంటే 12x. ఈ వాల్యూ వచ్చేసి మనకి 2400 అని ఇచ్చారు. దట్ ఈస్ 12 1s 12 2s 24 అండ్ ఈ 2 zeros యాజ్ ఇట్ ఈస్. సో x వాల్యూ మనకి 200 వచ్చింది. ఏ షేర్ అన్నారు. 7 × x ఈస్ 7 × 200, that is 1400. Option A is our answer. Next question. The average of 10 observations is 46. It was realized later that an observation was misread as 42 in place of 142. Find the correct average. So 10 observations ది యావరేజ్ వచ్చేసి 46 ఉంది. సమ్ ఎంత ఉంటుంది? 460 ఉంటుంది. ఇప్పుడు ఒక అబ్జర్వేషన్ 142 అయితే 42 అని చదివారు. అంటే కరెక్ట్ ఎంత? 142. కానీ ఎంత చదివారు? ఓన్లీ 42 చదివారు. ఇంకా ఎంత యాడ్ అవ్వాలి మనకి? 100 యాడ్ అవ్వాలి. సో ఉన్న సమ్కి 100 యాడ్ చేస్తే మనకి 560 వస్తుంది. ఇప్పుడు ఈ 560 అనేది యావరేజ్ తీసుకోవాలి ఇప్పుడు మనం, కరెక్ట్ యావరేజ్. సో సమ్ అనేది 560 అయితే ఎన్ని అబ్జర్వేషన్స్? 10. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే మనకి యావరేజ్ 56 ఉండేది. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్. If 6 men, 8 boys can do a piece of work in 10 days, while 26 men and 48 boys can do the same work in 2 days, then the time taken by 20 men for doing the same piece of work will be. So 6 men, 8 boys ఒక వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేస్తే 26 men and 48 boys ఈ వర్క్ని 2 డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు. చూడండి 2 1s 2 5s కదా, 5 6 30 men. Again 5 8s is 40 boys. That is equal to 26 men plus 48 boys. సో 48లో నుంచి 40 బాయ్స్ని మైనస్ చేస్తే 8 బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 30లో నుంచి 26 మెన్స్ని మైనస్ చేస్తే 4 మెన్స్. సో బాయ్స్ బై మెన్స్ రేషియో ఈజ్ 1/2 అని వస్తుంది. సో టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం 6 మెన్స్ ప్లస్ 8 బాయ్స్ ఇంటూ 10 ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మెన్స్ అంటే 2 కదా, 6 × 2 plus 8 × 1. So 6 × 2 is 12 plus 8. 12 plus 8 into 10. That is 20 into 10 ఎంత అయింది? 200. టోటల్ వర్క్ మనకి 200 అని వచ్చింది. ఇప్పుడు దెన్ ద టైమ్ టేకన్ బై 20 men ఫర్ డూయింగ్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్. 20 men ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి. 20 మెన్స్ అంటే మెన్ ఎంత ఎఫిషియంట్? 2 times. సో 20 × 2 is 40. డివైడ్ బై 40. ఈ జీరో క్యాన్సిల్, 4 1s 4 5s. సో మనకి 5 డేస్లో ఈ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ 3-digit number is such that the units digit, the tens digit and the hundreds digit
are in the ratio 1:2:3. The sum of these numbers and the number obtained by writing its digit in reverse order is 1332. Find the number. So యూనిట్స్ డిజిట్, టెన్స్ డిజిట్ అండ్ హండ్రెడ్స్ డిజిట్ అన్నారు. హండ్రెడ్స్ ప్లేస్లో 3 ఉంది, టెన్స్లో 2 ఉంది అండ్ యూనిట్స్ ప్లేస్లో 1 ఉంది. సో హండ్రెడ్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి 300x ప్లస్ టెన్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి 20x ప్లస్ యూనిట్స్ డిజిట్ ఈస్ 1, దట్ ఈస్ 1x ఈజ్ ఈక్వల్ టు 321x అయింది. ఇప్పుడు ద సమ్ ఆఫ్ దీస్ నంబర్స్ అండ్ ద నంబర్ ఆప్టెండ్ బై రైటింగ్ ఇట్స్ డిజిట్ ఇన్ రివర్స్ ఆర్డర్ అన్నారు. సో సమ్ చేస్తే రివర్స్ ఆర్డర్లో రాయాలి. 123x. ఇప్పుడు సమ్ వచ్చేసి మనకి 444 వస్తుంది. సో 444x వాల్యూ మనకి 1332 అని ఇచ్చారు. సో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి 1332 డివైడెడ్ బై 444. సో 4 ఇంటూ 3 చేస్తే కదా యూనిట్ డిజిట్లో 2 వచ్చేది. సో 444 3s 1332. సో ఎక్స్ వాల్యూ మనకి 3 అని వచ్చింది. ఫైండ్ ద నంబర్. సో నంబర్ అనేది మనకి 321x కాబట్టి 321 ఇంటూ 3 దట్ ఈస్ 963. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 5118 ఈజ్ డివిజిబుల్ బై అని చెప్పి అడిగారు. సో డివిజిబుల్ బై అన్నప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు కదా. ఫస్ట్ 6తో డివైడ్ అయితే 2 కానీ 3తో కానీ డివైడ్ అవ్వాలి. ఇక్కడ యూనిట్ డిజిట్ ఈవెన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈవెన్ చెక్ చేద్దాం. ఆప్షన్ ఏ కానీ ఆప్షన్ సి కానీ చెక్ చేద్దాం. సో 8తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అవ్వాలి. ఫస్ట్ 3 చూద్దాం. సో 8 + 1 ఈజ్ 9, 9 + 1 10, 10 + 5 15, 15 అనేది డివైడ్ అయింది. అండ్ 2తో డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ 8 ఉంది. సో ఆప్షన్ సి మన ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ 8తో డివైడ్ అయిద్దా లేదా చెక్ చేయడానికి లాస్ట్ 3 డిజిట్స్ డివైడెడ్ బై 8, 8 1s 8 క్యారీ 3. సో 8తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 6తో ఈ నెంబర్ డివైడ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 12 మల్టిపుల్స్ ఆఫ్ 11 ఈస్ అని అన్నారు. ఫస్ట్ 12 మల్టిపుల్స్ అంటే ఫస్ట్ మల్టిపుల్ ఏమైంది 11 × 1. సో లాస్ట్ మల్టిపుల్ 11 × 12 అయింది. సో 11 × 12 అంటే 132 కదా. ఇప్పుడు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ హోల్ డివైడెడ్ బై 2. 11 + 132 143 అయింది. హోల్ డివైడెడ్ బై 2, 2 7s 14, 2 1s 2, 0.5. సో 71.5 ఈజ్ యావరేజ్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%, ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద సర్ఫేస్ ఏరియా. సో ఇప్పుడు మనకి సర్ఫేస్ ఏరియా అంటే 4πr² కదా. ఇక్కడ 4π అనేది కాన్స్టెంట్. సో సర్ఫేస్ ఏరియా రేడియస్ ఆఫ్ స్క్వేర్కి డైరెక్ట్గా ప్రపోర్షనల్ ఉండిద్ది. ఇంక్రీజ్డ్ బై 50% అంటే 50%ని 1/2లా రాసుకోవచ్చు కదా. ఇంతకుముందు 2 ఉంటే ఇప్పుడు 1 ఇంక్రీజ్ అయ్యి 3 అయిందనమాట. అంటే రేడియస్ మనకి 2 ఉంటే ఇప్పుడు 3 అయింది. సో 2² అండ్ 3². 2² ఈజ్ 4, 3² ఈజ్ 9. ఎంత ఇంక్రీజ్ అయింది 5 యూనిట్స్. ఎంత వాల్యూ మీద 4 మీద. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100. సో 425 ఈజ్ 100. 25 × 5 ఈజ్ 125. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 125% అనేది సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ x + a అండ్ x + b. సో ఇక్కడ x + a అన్నారు, x + b అన్నారు. ఈ రెండింటి వాల్యూలో మైనస్ లేదు కాబట్టి మన ఆన్సర్లో ఎక్కడ మైనస్ ఉండకూడదు. సో ఇక్కడ మైనస్ ఉంది, ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇక్కడ మైనస్ ఉంది, ఇది కూడా కాదు. సో ఇక్కడ ఆప్షన్ డి చూడండి, అన్ని ప్లస్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ డి అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 45 km/h క్రాసెస్ ఎ పోల్ ఇన్ 24 seconds. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. సో మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. ఇప్పుడు లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ ఏమి ఇచ్చారు 45 km/h అని ఉంది, ఇక్కడ సెకండ్స్లో ఉంది. సో 5/18 మల్టిప్లై చేస్తే మీటర్/సెకండ్స్లోకి కన్వర్ట్ అయింది. ఇంటూ టైమ్ ఈజ్ 24 seconds. సో ఈ వాల్యూ మొత్తం మనం సాల్వ్ చేస్తే మనకి మీటర్స్లోకి వస్తుంది. సో 6 3s 18, 6 4s 24, 3 15s 45, 15 4s ఎంత 60, 60 × 5 అంటే 30. సో 300 meters ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ 13,500
and his monthly expenditure is 9,000. Approximately what percentage of his monthly income does he save monthly? So income is equal to expenditure plus saving కదా. ఇన్కమ్ అనేది 13,500 ఉంటే ఎక్స్పెండిచర్ 9,000 ఉంది. సో సేవింగ్స్ అనేది మనకి 4,500 అయింది. సో ఈ 4,500 ఇన్కమ్ మీద ఎంత పర్సంటేజ్ అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 4,500 13,500 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయి 5 2s 10, క్యారీ 3, 5 7s 35, అగైన్ 5 9s 45, 9 3s 27, 9 1s 9. సో 100 డివైడెడ్ బై 3 అని వచ్చింది. 1/3 అంటే 0.333 కదా. ఇంటూ 100 చేస్తే ఇంటూ 100 చేస్తే 33.333. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఎ మదర్, సన్ అండ్ డాటర్ ఈజ్ 70 years. ఇఫ్ ద మదర్ ఈజ్ thrice as old as her son and the daughter is 5 years older than her brother, how old is the mother? సో ఇప్పుడు మదర్, సన్ అండ్ డాటర్ ఉన్నారు. మదర్ ఏ అండ్ సన్ బి, డాటర్ సి అని కన్సిడర్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది మనకి 70 years అని వచ్చింది. నెక్స్ట్ మదర్ ఈజ్ thrice as old as her son. మదర్ ఏ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ బి అండ్ ద డాటర్ ఈజ్ 5 years older than her brother. అంటే డాటర్ అంటే సి కదా, సి ఈజ్ ఈక్వల్ టు బ్రదర్ కన్నా 5 years ఎక్కువ ఉంది. సో ఈ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ అంటే 3b కదా, 3b ప్లస్ బి ప్లస్ సి అంటే బి ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 70 అనమాట. ఇక్కడ 3b ప్లస్ 1b 4b ప్లస్ బి 5b ఈజ్ ఈక్వల్ టు ఈ 5 ఈ సైడ్ వెళ్తే మైనస్ అయింది, దట్ ఈస్ 65. సో బి ఈజ్ ఈక్వల్ టు 5 1s 5, 5 3s 15, బి వాల్యూ మనకి 13 అని వచ్చింది. సో ఇక్కడ మనకి హౌ ఓల్డ్ ఈజ్ మదర్ అని అన్నారు. మదర్ అంటే ఏ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ 13, దట్ ఈస్ 39 years అనేది మదర్ ఏజ్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Study the following graph and answer the given question. The following bar graph shows annual exports of a company during the period 2015 to 2019. What is the average export of the year 2016 and 18? Only 16 and 18 ది యావరేజ్ ఎక్స్పోర్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 16 అంటే 20, 18 అంటే 40, 40 ప్లస్ 20 ఈజ్ 60. 2 years తీసుకున్నాం కాబట్టి డివైడ్ బై 2, 2 3s 60. సో మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ 1 30 అని వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.